హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులు రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను పొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇక తాజాగా మరొక 5,00,000 మందికి ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను అందించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అప్డేట్‌ను రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో, ప్రెజెంటు ప్రతి ఒక్క ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ అనేదైతే యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, మీకందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసని టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వము అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సో, ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను పొందుతున్నారు. సో, వాళ్ళు కాకుండా అదనంగా మరొక 5,00,000 మందికి ఈ రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను అందించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సన్నాహాలైతే చేస్తుంది. ఇందుకు గాను మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్‌ను కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడవచ్చు. మరో 5,00,000 మందికి రూ. 500కే గ్యాస్ సిలిండర్. మహాలక్ష్మి ఎల్‌పీజీ పథకం విస్తరణకు సన్నాహాలైతే చేస్తున్నారట. అర్హుల జాబితాలు పంపినటువంటి పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ ఆమోదం తెలపడమే ఇక ఆలస్యమని అంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల్లోని తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్నటువంటి రూ. 500కే గ్యాస్ సిలిండర్ సదుపాయాన్ని విస్తరించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధమైతే చేసింది. ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా 42,90,000 కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నాయి. ఇప్పుడు మరో 5,00,000 పైచిలకు కుటుంబాలను ఈ పథకానికి అర్హుల అయినట్లుగా పౌర సరఫరాల శాఖ గుర్తించిందనమాట. సో, ఇప్పటి వరకు దాదాపుగా 42,90,000 మంది రూ. 500కే ఈ మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్‌ను పొందుతూ ఉన్నారు. వీళ్ళు కాకుండా మరొక 5,00,000 మంది పైచిలుకుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అర్హులుగా గుర్తించి వీళ్ళందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందించాలనే ఉద్దేశంతో సన్నాహాలైతే చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? అర్హుల జాబితాను ప్రభుత్వం ఆమోదం కోసం పంపించింది. ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న ఈ దసరం ఆమోదం పొందితే కొత్త లబ్ధిదారులకు కూడా సబ్సిడీ అనేదైతే అందుతుందట. 2024 ఫిబ్రవరిలో ఈ పథకానికి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 91,49,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 42,90,000 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. వారి వినియోగించేటువంటి గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని చెప్తూ ఉన్నారు. ఇందుకోసం ప్రతి ఏటా కూడా బడ్జెట్‌లో 723 కోట్ల రూపాయలను కూడా కేటాయిస్తుందని అంటున్నారు. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ పథకాన్ని అమలు చేస్తుంది. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇప్పుడు మరో 5,00,000 మంది అర్హులుగా గుర్తించారన్నారు కదా! రేషన్ కార్డు ఉంటేనే మీరు ఈ రూ. 500కే గ్యాస్ అనేది పొందొచ్చు. సబ్సిడీ డబ్బులు కూడా మీరు పొందవచ్చనమాట. ఇందులో కొందరు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళైతే ఉన్నారంటున్నారు. ఒక ఇంట్లో భార్యాభర్తలిద్దరి పేరు మీద కూడా గ్యాస్ కనెక్షన్‌లు తీసుకుంటున్న కుటుంబాలను గణనీయంగా ఉన్నాయని అంటున్నారు. చాలామంది ఈ పథకానికి అర్హులైన వారికి విడివిడిగా రేషన్ కార్డులు లేకపోవడంతో లబ్ధిదారులు కాలేకపోయారు. అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకు ఈ సమస్య అయితే ఎక్కువగా ఉందట. ప్రభుత్వం 2025 జనవరి నుంచి 2026 జూలై వరకు పలు విడతల్లో
కొత్తగా భారీ సంఖ్యలో రేషన్ కార్డులు జారీని కూడా చేసింది. ఆ కుటుంబాలు సబ్సిడీ గ్యాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 5,00,000కు పైగా అర్హులను పౌర సరఫరాల శాఖ గుర్తించిందట. ఓకేనా. సో మీరు ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డ్ అనేది అయితే ఉండాలి. సో కొంతమంది విదేశాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు, కొంతమంది పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. అలాగే కొంతమంది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు. సో వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే రేషన్ కార్డ్ ఉండదు. సో వాళ్ళు అప్లై చేసుకోరు. దానివల్ల వాళ్ళకి త్వరగా రేషన్ కార్డ్ అనేది అయితే రాదనమాట. మీరు రూ. 500కి గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే తప్పనిసరిగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి. సో మనకు ఈ నెల 15వ తారీఖు నుండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఓకేనా. సో మనకు దాదాపుగా 1,00,00,000 వరకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. దాని తర్వాత 15,00,000 వరకు కూడా కొత్త రేషన్ కార్డులు అనేటువంటి వాటిని జారీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఈ నెల 15వ తారీఖు నుంచి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు ఈ కార్యక్రమాలు అనేటువంటి వాటిని ప్రారంభించబోతుంది. దాంతోపాటుగా కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు. ఓకేనా. సో వీటన్నిటి గురించి నేను ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను మీకు. ఓకేనా. సో మనకు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏమేం పథకాలను ప్రారంభించబోతున్నారు, ఎన్ని పథకాలను అమల్లోకి తీసుకురాబోతున్నారు, ఆ వివరాలన్నిటి గురించి 1 బై 1 మరొక వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫైనల్గా ఇదండి, మరొక 5,00,000 మందికి ఈ ఎల్పిజి పథకం కింద రూ. 500కి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేటువంటి దాన్ని సబ్సిడీతో అందించబోతున్నారనమాట. ఓకేనా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను కామెంట్లో కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.